పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. టాటా సంస్థ సహకారంతో 2,324 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు. మల్లేపల్లిలోని ఐటీఐలో ఏటీసీలకు మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు కమిషన్ల చుట్టూ తిరుగుతూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారని వెల్లడించారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి మారిన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యం అంతా అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థులు నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను.